కర్ణాటక ప్రభుత్వ నాయకత్వ మార్పుపై అయితే ఉత్కంఠకైతే తెరపడిపోయింది. మరి ఏం జరుగుతోంది కర్ణాటకలో తెలియజేయడానికి మాతో పాటు ఉన్నారు రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్. మరి కర్ణాటకలో నాయకత్వ మార్పు మొత్తంగా ఈ ప్రక్రియనంతా టోటల్ గా పూర్తి చేసేందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది ప్రవీణ్? అర్చన, కొద్దిసేపు క్రితమే ఢిల్లీలో రాహుల్ గాంధీతో అటు డికే శివకుమార్ సమావేశమైనట్లు మనకి సమాచారం అందుతుంది. అయితే ప్రమాణ స్వీకారము, తర్వాత మంత్రిమండలి విస్తరణ, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ పైన ప్రధానంగా రాహుల్ గాంధీతో డికే శివకుమార్ చర్చించినట్లు మనకు తెలుస్తుంది. చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైతే సిద్ధరామయ్యను రాజ్యసభకు ఒప్పించే ప్రయత్నాలు కూడా గట్టిగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. డికే శివకుమార్తో పాటు ఏఐసిసి నాయకులు, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జు రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా దీంతో భేటీ అయినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో పూర్తిగా భవిష్యత్ కార్యాచరణ పైన డికే శివకుమార్ రాహుల్ గాంధీతో సూచనలు సలహాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మంత్రివర్గ కూర్పు ఏ రకంగా ఉండాలి దాని మీద కూడా కీలకంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా సిద్ధరామయ్య ఈరోజు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు ఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసి ధన్యవాదాలు తెలిపినందుకు. కర్ణాటక సీఎంగా దాదాపు 8 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నిన్న ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఈరోజు గవర్నర్ తవర్చంద్ గెహ్లోట్ ఆమోదించడం జరిగింది. అయితే రాజీనామా ఆమోదం తర్వాత ఆయన నిన్న ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు ఆయన తనయుడు యతీంద్ర కూడా ఆయనతో పాటు ఉన్నారు. మరికొంతమంది సీనియర్ నేతలు కూడా సిద్ధరామయ్యతో పాటు కలిసి వెళ్లారు. అయితే ముఖ్యంగా సోనియా గాంధీ అధినేతని కలవబోతున్నారు, ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. భవిష్యత్తులో కర్ణాటక రాజకీయాల్లో ఉంటారని సిద్ధరామయ్య పట్టుబడుతున్నప్పుడు కూడా జాతీయ రాజకీయాల్లోకి సిద్ధరామయ్యని తీసుకురావాలని చెప్పి రాహుల్ గాంధీ భావిస్తున్న తరంలో ఆయన ఒప్పించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. ఆయన మాత్రం నిన్న కూడా తన మంత్రిమండలి సభ్యులతో పాటు అదేవిధంగా తనను కలిసిన వాళ్ళతో గట్టిగా చెప్పారు. రాహుల్ గాంధీ తన ముందు చాలా ఆఫర్లు అయితే ఇచ్చారు. అయితే దాన్నింటినీ కూడా తిరస్కరించి జాతీయ రాజకీయాలకు రమ్మన్నారు, రాజ్యసభ సభ్యత్వం ఇస్తానని చెప్పినప్పుడు తాను రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతున్నాను, భవిష్యత్తులో 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగానే ఉంటానని చెప్పి ఆయన కూడా కరాఖండిగా చెప్పారు. అయితే రాజ్యసభకు ఆయన ఒప్పించి జాతీయ రాజకీయాలకు తీసుకొచ్చే విధంగా అటు డికే శివకుమార్ రాహుల్ గాంధీతో వీళ్ళతో కూడా మంత్రాలు జరుపుతున్నట్లుంది. ఆయన ఏ రకంగా ఒప్పియాలనేది కూడా దాని మీద కూడా చర్చలు అయితే కొనసాగుతున్నట్లుంది. మరో అంశం తీసుకుంటే సతీష్ జారకిహోలీకి పిసిసి అధ్యక్ష పదవి ఆఫర్ చేసినట్లు కేసీ వేణుగోపాల్ అయితే వార్తలు వస్తున్నాయి. అయితే దీని మీద పిసిసితో పాటు ఆయన మంత్రి పదవిని కూడా ఆశిస్తున్న తరంలో దీని మీద పూర్తిగా చర్చ అయితే జరుగుతుంది. పిసిసి పదవితో పాటు మంత్రి పదవిని ఇవ్వడానికి అధిష్టానం ఒప్పుకుంటుందా, ముఖ్యంగా మంత్రిమండలిలో ఏ రకమైనటువంటి నాయకులు ఉంటారని కూడా చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు ఇప్పుడున్నటువంటి మంత్రిమండలిలో 25 మంది వరకు, దాదాపు అంటే 31 మంది మంత్రులు 25 మంది వరకు ఉండరని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. యువతకు ముఖ్యంగా మహిళలను కూడా ఈ మంత్రిమండలిలో తీసుకోవాలనేది ఒక ప్రామాణికంగా పెట్టుకున్నారని చెప్పి చెప్తున్నారు. రాహుల్ గాంధీ సూచనల మేరకే డికే శివకుమార్ నాయకత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో మంత్రిమండలి యువతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్తున్నారు. చాలా మంది కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులను ఆశిస్తున్న తరంలో ఈరోజు ఢిల్లీలో జరిగే సమావేశం కీలకం కాబోతుంది. రాహుల్ గాంధీ ఏ రకమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తారు, డికే శివకుమార్ కాంగ్రెస్ పెద్దలకు ఏ రకమైనటువంటి నిర్ణయాలని వెల్లడించబోతున్నారని కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. డికే శివకుమార్ ఈరోజు మధ్యాహ్నం కర్ణాటక రానున్నారు. కర్ణాటక వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొనాలని చెప్తున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి ఆయన ఒక ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నెల ఏదైతే 30వ తేదీ ప్రమాణ స్వీకారం ఉంటుంది అనుకున్నప్పుడు కూడా అయితే 1వ తేదీ కానీ 3వ తేదీ కానీ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా సిద్ధరామయ్య వచ్చిన తర్వాత సిఎల్పి సమావేశం జరిగే అవకాశం ఉంది. సిఎల్పి సమావేశంలో ఎన్నిక దాదాపు లాంఛనమైనప్పటికీ డికే శివకుమార్ అయితే సిద్ధరామయ్య వచ్చిన తర్వాత ఏదంతా జరుగుతుందని చెప్తున్నారు. సిద్ధరామయ్య ఈ రోజు వస్తారా అంటే ఈరోజు సాయంత్రానికి ఆయన కర్ణాటక కూడా చేరుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఢిల్లీలో సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు డికేసి అదేవిధంగా సిద్ధరామయ్య సీనియర్ మంత్రులందరూ కూడా ఉన్నారు. సిద్ధరామయ్యతో పాటు ఆయన తనయుడు యతీంద్ర కూడా ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ చర్చలు అయితే కొనసాగే అవకాశం ఉంది. దీని తర్వాత మధ్యాహ్నం డికే శివకుమార్ నేరుగా కర్ణాటక వస్తారు. ఆయన మంత్రిమండలి కూర్పుతో పాటు అదేవిధంగా ఎవరెవరికి ఎలాంటి శాఖలు కేటాయించలేదు దాని మీద ఉన్నది. ఇప్పటికే సీనియర్ మంత్రులు చాలా మంది ఉన్నారు. వీళ్ళలో ఎవరికి ఏ పోర్ట్ఫోలియో కేటాయించలేదు కూడా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికి కూడా క్యాబినెట్ సెఫ్లింగ్ అనేది జరగలేదు. మధ్యలో కొన్ని అవాంతరాలతో నాగేంద్ర, సుధాకర్ లాంటి ఎమ్మెల్యేలు మంత్రి పదవులు కోల్పోయినప్పుడు కూడా వాటిని ఫిల్ చేయకుండా సీఎం దగ్గరే ఉంచుకోవడం జరిగింది. అయితే వచ్చే కొత్త కేబినెట్లో ఎవరికి మంత్రి పదవులు రానున్నా, ఎలాంటి పోర్ట్ఫోలియోలో రానున్న దాని మీద ప్రధానమైనగా ఈరోజు చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే డికే శివకుమార్ ముఖ్యమంత్రితో పాటు తన మంత్రివర్గ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసుకున్నట్లు తెలుస్తుంది. అర్చన.
అయితే ప్రవీణ్, పిసిసి అధ్యక్ష పదవి కావచ్చు, అలాగే కేబినెట్ లో కీలక మంత్రి పదవి కావచ్చు సిద్ధరామయ్య కోరినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే డికే శివకుమార్ కు ఇప్పుడైతే తన పరిపాలన నల్లేరు మీద నడకలా సాగేందుకు అవకాశాలు అయితే చాలా తక్కువ. ఎందుకంటే సిద్ధరామయ్య వర్గం ఎప్పుడూ పక్కలో బల్యంలానే ఉంటుంది. అలాగే రాబోయే ఎన్నికలను ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత కూడా ఇప్పుడు డికే శివకుమార్ ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి డికే శివకుమార్కి ఎలాగైనా చాలా టఫ్గా సాగే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు ప్రవీణ్? అర్చన, డికే శివకుమార్ కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్. ఆయన ఒక ట్రబుల్ షూటర్గా ఆయనకు పేరుంది. కర్ణాటక ఎన్నికలలో, గత ఎన్నికలలో అన్ని తానే వ్యవహరించిన వ్యక్తి. పూర్తిగా కర్ణాటక రాజకీయాన్ని ఆయన మిందేసుకుని ముందుండి నడిపించిన వ్యక్తి. కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కీలకంగా మారిన వ్యక్తి డికే శివకుమార్. అదేవిధంగా తెలంగాణ ఎన్నికల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరించడానికి ఒక పేరుంది. ఇటీవల జరిగినటువంటి కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో రావడానికి కూడా డీకే పాత్ర ఉందని చెప్తున్నారు. ఇటీవలనే తమిళనాడులో విజయ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కూడా డీకే పాత్ర ఉందనేది ప్రధానంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డీకేకు ఒక స్టబుల్ షూటర్గా పేరుంది. డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో కూడా ఎవరెవరు మంత్రులుగా ఉండాలి ఏంటి అనేది కూడా ఇప్పటికీ ఒక క్లారిటీ ఉందనేది మనకి ఉన్న సమాచారం. అయితే సీనియర్ని కలుపుకొని పోవడం, సిద్ధరామయ్యకు వాల్యూ ఇస్తూ ఇద్దరు ఒకటే అని చెప్పే ప్రయత్నం ముందు నుంచి కూడా చేస్తున్నారు. గవర్నమెంట్ ఏర్పడిన మొదటి రోజు నుంచి ఇద్దరు కూడా లోపల ఎన్ని ఉన్నప్పుడు కూడా బయటికి మాత్రం తామిద్దరు ఒకటే అనే నినాదంతో ముందుకెళ్ళారు. ఇక ముందు కూడా దాన్ని కంటిన్యూ చేయాలనేది డీకే శివకుమార్ కానీ కాంగ్రెస్ హైకమాండ్ కానీ భావిస్తున్న తరుణంలో డీకే శివకుమార్ ప్రభుత్వ ఏర్పాటు కానీ భవిష్యత్తు కార్యాచరణ కానీ దాదాపుగా హైకమాండ్ డైరెక్షన్లోనే జరిగే అవకాశం ఉంది. ఒక బీసీ నాయకుడు, మాస్ లీడర్గా ఉన్నటువంటి సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తప్పించడం కూడా అంత ఆషామాషి కాదని అంతా భావించారు. అయితే ఆయన ద్వారానే రాజీనామా చేయించారు హైకమాండ్. ఇదైతే జూన్ 8కి కర్ణాటకలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో రాజ్యసభ ఆఫర్ ఇస్తామని చెప్పి ఒక కారణంతో ఆయన్ను ఢిల్లీకి పిలిపించడం జరిగింది. జాతీయ రాజకీయాలకు రావాలని ఆహ్వానిస్తూ రాహుల్ గాంధీ సిద్ధరామయ్యకు ఒక క్లియర్గా రాజీనామా చేయాలని చెప్పిన నేపథ్యంలోనే దానికి కట్టుబడి సిద్ధరామయ్య రాజీనామా చేశారని చెప్తున్నారు. అయితే గతంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడే రోజే డీకే శివకుమార్ సిద్ధరామయ్య అన్న ఒక వివాదం నడిచింది. దాదాపు 10 రోజులు ఈ వివాదం కొనసాగింది. పలు దఫాలుగా ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ పెద్దల ముందు డీకే తన యొక్క దాని యొక్క పరిస్థితిని కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా సిద్ధరామయ్య కూడా పట్టుబడడంతో 2.5 సంవత్సరాలు పవర్ షేరింగ్ అనే విషయం అప్పట్లో ఒక ఒప్పందం అయితే జరిగింది. అందులో భాగంగానే సిద్ధరామయ్య మొదట 2.5 సంవత్సరాలు సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. దాదాపు గత నవంబర్లో పవర్ షేరింగ్ మీద డీకే శివకుమార్ ఒత్తిడి తెచ్చినప్పుడు కూడా రాష్ట్రంలో అత్యధిక రోజులు పరిపాలించిన సీఎంగా కొనసాగాలంటే మరికొన్ని రోజులు రికార్డు ఒకటి ఉందని చెప్పి దానికోసం కూడా ఎన్ని రోజులు సిద్ధరామయ్యని సీఎంగా కొనసాగించడం జరిగింది. శీతాకాల సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆ సమావేశాలు ముగిసే తర్వాత ఈ నెల 20కి దాదాపు 3 సంవత్సరాలు పూర్తి అయింది. రాష్ట్రంలోనే అత్యధిక రోజులు సీఎంగా పరిపాలించిన నేతగా సిద్ధరామయ్య యొక్క రికార్డు సృష్టించాడు. అనుకోని విధంగా అంటే అనూహ్యంగా అధిష్టానం సిద్ధరామయ్యని, డీకే శివకుమార్ని ఢిల్లీకి పిలిచడం, వీళ్ళతో చర్చలు జరిపి సిద్ధరామయ్యతో రాజీనామా చేయించడం అనేది అంటే చాలా ఈజీగా, అంటే గతంలో అనుకున్న మాదిరి సిద్ధరామయ్య అంత తొందరగా ఒప్పుకుంటాడా, సిద్ధరామయ్యని రాజీనామా చేయించడం అంత సాధ్యమైన పని అనుకున్న తరుణంలోనే సిద్ధరామయ్య నిన్న రాజీనామా చేశారు. ఈరోజు గవర్నర్ దానిని ఆమోదించడం కూడా జరిగింది. కేబినెట్ను కూడా పూర్తిగా డిజాల్వ్ అయిపోయిన పరిస్థితి. ఆపద్ధర్మ సీఎంగా అయితే సిద్ధరామయ్య కొనసాగుతున్నారు. త్వరలోనే డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఆయన మంత్రిమండలిని ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా ఒక హైకమాండ్ డైరెక్షన్లోనే జరుగుతున్నట్లుంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నమ్మిన బంటగా ఉన్నటువంటి డీకే శివకుమార్ ఎక్కడ సమస్య వచ్చినా పరిష్కరించే వ్యక్తిగా పేరున్నటువంటి శివకుమార్ భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి తన వంతు క్రియాశీలకంగా పాత్ర పోషించే అవకాశం ఉంది. డీకే శివకుమార్కి పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో పట్టుంది. అన్ని రకాల హైకమాండ్తో కూడా మంచిమైన నమ్మకమైన వ్యక్తిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి కావడం, అదేవిధంగా పరిపాలించడం కూడా పెద్ద కష్టమేమీ కాదని చెప్పి కాంగ్రెస్ వర్గాలు అయితే భావిస్తున్నాయి. అర్చన.